తురకా కిషోర్ ఎవరైతే మాచర్లకు సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఉన్నారో తనకి విడుదల చేయమని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇస్తే నిన్న వాస్తవంగా వెంటనే విడుదల చేయాల్సింది చాలా డ్రాగ్ అయింది. గురువారం అర్ధరాత్రి జిల్లా జైలు అధికారులకి అందించారు. వాస్తవంగా ఆయన రిమాండ్ రిపోర్ట్ను కొట్టివేయడంతో పాటు వెంటనే విడుదల చేయాలని ఆదేశించినటువంటి ఆదేశాలను కిషోర్ తరపు న్యాయవాది గురువారం అర్ధరాత్రి జిల్లా జైలు అధికారులకు అందజేశారు. అయితే ఆయన విడుదల చేయడంలో శుక్రవారం జిల్లా కారాగారం దగ్గర హైడ్రామా నడిచింది. న్యాయస్థానం తమకు నేరుగా ఆదేశాలు ఇవ్వనందున ఆయన విడుదల చేయలేమంటూ జైలు అధికారులు చెప్పారు. దీంతో కిషోర్ విడుదల మీద సందిగ్ధత ఏర్పడింది. దీనివల్ల ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ వేసేందుకు సిద్ధపడ్డారు. కానీ గురజాల కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చే వరకు ఆగాలని జైలు సూపరింటెండెంట్ కోరడంతో పాటు ఒక ఉద్యోగిని గురజాల కోర్టుకు పంపారు. కిషోర్ తరపు న్యాయవాదులు కూడా గురజాల కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో గురజాల కోర్టు జడ్జి హైకోర్టు ఆదేశాల మేరకు కిషోర్ని వెంటనే విడుదల చేయాలంటూ గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్కి ఆదేశాలు ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కిషోర్ విడుదలయ్యారు. ఉదయమే కిషోర్ భార్య సురేఖ తమ ఇద్దరు పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలూరు వెంకటరెడ్డి, పలువురు న్యాయవాదులు జైలు దగ్గరికి తరలి రావడం, జైలు నుండి విడుదలైన కిషోర్ని చూసిన భార్య, పిల్లలు ఆనందం వ్యక్తం చేయడం ఇదంతా చూశారు. ఆ తర్వాత తురకా కిషోర్ మీడియాతో మాట్లాడాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం తన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, 8 నెలలుగా తన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని చెప్పారు. తన పిల్లలు తన గుర్తుపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ ఎంతో అండగా ఉందని చెప్పారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్, వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి, పాలూరు వెంకటరెడ్డి తదితరులకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.